చివరి దశకు నక్సలిజం ప్రస్తుతం 3 జిల్లాలకే పరిమితం. 5 ఏళ్లలో 7,409 మంది అరెస్ట్ అయ్యారట. 5,880 మంది సరెండర్ అయ్యారట. 10 ఏళ్ల క్రితమే ప్రత్యేక ప్లాన్, వేల కోట్ల ఖర్చు, బలగాల బలోపేతంతో పాటు అభివృద్ధికి నిధులు, మావోయిస్టుల ఆర్థిక వనరులు దెబ్బతీయడం పైన ఫోకస్ లోక్సభలో వెల్లడించిన కేంద్ర హోంశాఖ. సో ఈ నక్సలిజం ఎంతవరకు వచ్చిందని కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరో క్వశ్చన్ అడిగితే వాళ్ళకు సమాధానం చెప్పారనమాట పార్లమెంట్లో. ఏమని? మొత్తం కథం అయిపోయింది, మేము 10 ఏళ్ల క్రితం నుంచి మేము స్కెచ్లు వేసుకుంటూ వచ్చినాం, డబ్బులు పెట్టినాం, బలగాలను పెంచినాం, సో ఇట్లా మొత్తం ఎటు లేకుండా చేసినాం, కేవలం 3 జిల్లాలకే పరిమితమయ్యారని చెప్పిరట. మార్చి 31 కల్లా మొత్తం నిర్మూలిస్తామన్నారు కదా. దేశంలో నక్సలిజం చివరి దశకు చేరుకున్నదని కేంద్రం ప్రకటించింది. ఒకప్పుడు 126 జిల్లాల్లో విస్తరించిన మావోయిస్టుల ప్రాబల్యం ప్రస్తుతం 3 జిల్లాలకే పరిమితమైంది. నక్సలిజం అంతానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన డెడ్ లైన్ మార్చి 31తో ముగియబోతున్న నేపథ్యంలో లోక్సభ వేదికగా తాజా వివరాలు ఇచ్చింది. మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించడానికి 2015లోనే కేంద్రం ఒక ప్రత్యేక విధానాన్ని తీసుకొచ్చింది. ఇందులో కేంద్రం, రాష్ట్రాలు ఉమ్మడిగా వేల కోట్లు ఖర్చు పెట్టినాయి. ఒకవైపు భద్రతా బలగాల బలోపేతం, మరోవైపు అభివృద్ధి పనులు చేపట్టినట్టుగా వివరించింది. కేంద్రం విధానాలతో గత 5 సంవత్సరాల్లో 5,880 మంది మావోయిస్టులు లొంగిపోగా 7,409 మందిని అరెస్ట్ అయ్యారు. ఒక్క ఏడాదిలో 364 మంది ఎన్కౌంటర్లో మరణించినట్టు కేంద్ర హోంశాఖ తెలిపింది. మరో 2 నెలల్లో నక్సలైట్ ఉద్యమాన్ని పూర్తిగా తుడిచేస్తామని కేంద్రం చెప్తున్నది. ఇప్పుడు నక్సలిజం, నక్సలైట్, ఇప్పుడు ఆ నక్సలిజం అన్నది, ఆ ఇజం అన్నది ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లొచ్చింది? పేద ప్రజలు అణచివేయడం ద్వారా వచ్చినటువంటిది నక్సలిజం ఆర్ సంథింగ్. ఏదైనా ఒక విప్లవం కానీ, ఒక పోరాటం కానీ ఎట్లా స్టార్ట్ అవుతుంది? ఆ ప్రజలు వాళ్ళ సమస్యలు పరిష్కరించకపోగా వాళ్ళని కనీసం మనుషులుగా గుర్తించకుండా వాళ్ళని అణచివేతకు గురి చేయడంతో ఇగో ఇట్లాంటి ఇజాలు ఇవన్నీ వస్తుంటాయి. ఏ పోరాటమైనా, ఏ విప్లవమైనా దానికి నక్సలిజం అని పేరు పెట్టొచ్చు, సోషలిజం అని పెట్టొచ్చు, ఇంకేదైనా పెట్టొచ్చు. సో ఆ పోరాటాలు, ఆ విప్లవాలు ఎందుకు వస్తాయంటే ప్రజల్ని అణిచివేయడం ద్వారా వస్తాయి. మీరు చేయాల్సింది ఏంది? వాళ్ళని తుడిచేస్తాం, వీళ్ళని తుడిచేస్తాం కాదు. మీరు తుడిచేయాల్సింది పేదరికాన్ని, మీరు తుడిచేయాల్సింది అణచివేతని, మీరు బాగు చేయాల్సింది సమాజాన్ని. మెరుగైన సమాజం కోసం ప్రయత్నం చేయండి. ఎందుకు నక్సలిజం వైపు వెళ్తారు? ఎవరు వెళ్ళరు కదా. సో ఆ ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా నక్సలిజం కాదు, ఇంకే ఇజమైనా లేకుండా పోతుంది. అమలు చేయండి. ఆదివాసీలు, గిరిజనులకున్న వాళ్ళకున్న హక్కులన్నింటినీ అమలు చేయండి.